ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. గుండగంజ్లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 మెగావాట్ల ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్లో ప్రారంభించారు. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను కూడా ఓపెన్ చేశారు రాహుల్. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజా వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వంశీ పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణలను రాహుల్ ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమన్నారు. గ్రీన్ ఎనర్జీ మార్గంలో భారత్ను ముందుకు తీసుకెళ్లడంలో ఆటమ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశాఖ ఇండస్ట్రీస్ను ప్రశంసించారు. తమ ఆటమ్ ఉత్పత్తులతో పర్యావరణానికి మరింత మేలయ్యే ప్రాడక్ట్స్ తీసుకొస్తామని ప్రకటించింది విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ ఇండస్ట్రీస్ ప్రాడక్ట్స్ గురించి రాహుల్కు వివరించారు కంపెనీ యజమానులు. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. గుండగంజ్లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 మెగావాట్ల ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ప్రారంభించారు. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను కూడా ఓపెన్ చేశారు రాహుల్. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజా వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వంశీ పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణలను రాహుల్ ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమన్నారు. గ్రీన్ ఎనర్జీ మార్గంలో భారత్ను ముందుకు తీసుకెళ్లడంలో ఆటమ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశాఖ ఇండస్ట్రీస్ను ప్రశంసించారు. తమ ఆటమ్ ఉత్పత్తులతో పర్యావరణానికి మరింత మేలయ్యే ప్రాడక్ట్స్ తీసుకొస్తామని ప్రకటించింది విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ ఇండస్ట్రీస్ ప్రాడక్ట్స్ గురించి రాహుల్కు వివరించారు కంపెనీ యజమానులు. एवं लोकसभा सांसद और नेता प्रतिपक्ष श्री राहुल गांधी